మాల సంఘాల జేఏసీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మా మిత్రుడు రేపు 7వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం పెట్టిండు. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల్లో మాదిగలు అనే వాళ్ళు ఎవ్వరు కూడా తిరగడం లేదు. భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలైన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి నాయకులు మరి మొత్తం కూడా మరి మందకృష్ణకు నిధులు కానీ మరి వాళ్ళ కార్యకర్తలను కానీ సమీకరిస్తూ మరి మందకృష్ణ బడి తిప్పుతూ మరి మనవాదులందరూ కూడా మందకృష్ణ బడి తిరుగుతూ మరి 1000 డప్పులు 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా మాదిగలు తిరగడం లేదనే మాట ప్రజానికానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మందకృష్ణ గారికి గతంలో జి కిషన్ రెడ్డి గారు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి తన బ్లాక్ మనీ మొత్తం కూడా మరి ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎవరో చెప్పారట, మందకృష్ణ మీద పెట్టుబడి పెట్టండి, 2 విధాలు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి. ఇది జరుగుతున్నటువంటి నాటకం, ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇలా మాదిగల్లో చిచ్చు పెట్టి మాదిగల్లో మరి విభేదాలు సృష్టించి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి జరుగుతున్నటువంటి కుట్ర మందకృష్ణ గారు చేస్తా ఉన్నారు. మరి మేము కూడా చెప్తా ఉన్నాం, నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు మా మాదిగల మీద కానీ మా మాదిగల మీద కానీ మా 50 నిజంగా ఉపాధి రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడు కూడా 59 కులాల్లో మా మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ సాకిరి మీద నెలకాలం గుర్తుపెట్టుకుంటాం. మేము మా మాదిగ సోదరుడు ఉన్నటువంటి మా సంపత్ గారికి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చేసి నువ్వు తప్పకుండా దళిత జాతి మొత్తం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తామనే మాట తెలియజేస్తా ఉన్నాం. కానీ నీకు ఏమాత్రం కూడా అవగాహన లేకుండా జడ్జిమెంట్ వచ్చినటువంటి ఒకటే రోజుల్లో నువ్వు చదవకుండానే మరి గాలి మాటలు చెప్పి నేను అది ప్రజలందరూ కూడా తప్పుదో పట్టిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు చెప్తా ఉన్నారు మేము మేనిఫెస్టోలో పెట్టినామని. రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో వచ్చే రోజు మేనిఫెస్టోలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పినారు, మరి దళిత బంధువులు పెంచుతామని చెప్పినారు. మరి అదేవిధంగా మరి అనేక హామీలు ఇచ్చి మరి వృద్ధులకు కానీ వితంతులకు కానీ 4,500,000 పెన్షన్ ఇస్తారు. ఇవన్నీ మేనిఫెస్టో లేవా? ఏడాది అయింది, ఇప్పటి వరకు కూడా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ మర్చిపోయి కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు మెడకేసుకొని మరి దళితుల మధ్య చిచ్చు పెట్టి డ్రామాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఒకవేళ కనుక మీరు మొండిగా ఎస్సీ వర్గీకరణ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడితే తప్పకుండా మీ పదవికి ముప్పు వస్తుంది. మాలను ఊరుకోరు. మరి మాదిగలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం. ఇది కేంద్రంలో